నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం అర్చనా వెడ్స్ అభి మూడో భాగాన్ని వినేద్దామా? మీ ఇంటర్ కాలేజీ టాపర్ ఎవరు అని నీకు తెలుసా అని అడిగింది ప్రియ. లేదు అని అడ్డంగా తల ఊపాడు అభి. అప్పుడే టీవీలో వస్తున్న యాడ్ చూపించి, చూడు ఎవరో, అర్చనానే మీ కాలేజీ టాపర్. తనకి 10th మంచి మార్క్స్ వస్తే మీ కాలేజీ వాళ్ళే వచ్చి తనని తీసుకొని వెళ్ళి అన్నీ ఫ్రీగా ఇచ్చి చదివించారు. తనకు టాలెంట్ ఉంది, తనకి ఈ కాలేజీలో సీటు వచ్చింది, దానికి నువ్వు మానేయడం ఎందుకు? అండ్ ఇంకొక విషయం, రంగమ్మ ఇప్పుడు మన ఇంటి పని మనిషి కాదు, తను మానేసి 2 years అవుతుంది. అర్చనాని ఇంకోసారి అలా పని మనిషి అని అనకు చెప్తున్నా. అయినా నువ్వు ఇంకా చిన్నపిల్లాడిలా ఏంటి బిహేవియరు? నా కొడుకు చాలా పెద్దవాడైపోయాడు అని అనుకుంటున్నా, కానీ నువ్వు ఇంకా ఇలా ఏంటి నాన్న ఇదంతా? అయినా తన చదువు తనది, నీ పని నీది, అంతే. నువ్వు ఇప్పటికైనా మంచిగా ఆలోచన చేయడం నేర్చుకో. రేపు నువ్వు మన కంపెనీని ఓన్ చేసుకున్నాక ఇలాంటివి ఎన్నో చూడాల్సి వస్తుంది. అప్పుడు నీ నిర్ణయం మీద కొంతమంది జీవితాలు, మన కంపెనీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎందరో ఇష్టం లేని ముఖాలు డైలీ చూడాల్సి వస్తుంది. అప్పుడు కూడా నువ్వు ఇలానే ఉంటావా? మనకు ప్రాఫిట్ ఏదో అదే చేస్తావా అని అడిగిన తల్లిని చూసి, మన ప్రాఫిట్లోనే చూస్తా, కానీ నా క్యారెక్టర్ని పక్కన పెట్టమంటే నేను పెట్టలేను, అంతే. నాకు ఆ అర్చన అంటే అసహ్యం, నచ్చదు, నేను ఆ కాలేజీకి వెళ్ళను, అంతే అని అంటాడు. సరే, ఇప్పటి వరకు మంచిగా చెప్పాను, వినడం లేదు కదా? అయితే సరే, నాకు మంచి డిస్కౌంట్ ఇస్తే నేను ఆల్రెడీ 2 years ఫీజు పే చేసేసాను. అన్ని ఒరిజినల్లు, సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ కూడా చేసేసాను. ఇక నీకు అక్కడ చదవడం మాత్రమే దారి. కాదు కూడదు అని ఇంట్లో నుండి వెళ్తాను అని బెదిరిస్తే, ఇదిగో ఈ మనీ తీసుకొని వెళ్ళు, మీ నానమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండి పొలం పనులు అవి చూసుకో. ఈ విషయంలో నేను ఎవరి రికమెండేషన్లు వినను. అంతేకాదు, గత 2 yearsగా డాడీ కూడా నీ గురించి అసలు పట్టించుకోవడమే లేదు. సో తను కూడా నాకు చెప్పే అంత ధైర్యం చేయలేడు. ఇంకా ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇక ఏం చెప్పినా వినదు అని అర్థమైన అభి, ఇక్కడ కాదు, దాన్ని అక్కడ టార్చర్ చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి తను కూడా రూమ్లోకి వెళ్ళిపోయాడు. కాలేజీ నుండి వచ్చిన అర్చన ఎప్పట్లాగానే కాసేపు తన తల్లికి షాప్లో సహాయం చేసి, ఇద్దరు ఇంటికి వచ్చి ఇంటి పని కూడా కలిసి చేసుకొని వంట అది చేశారు. తన తండ్రి సుబ్బయ్య రావడంతో ముగ్గురు కలిసి తిని పడుకున్నారు. సుబ్బయ్య ఇప్పుడు అంతగా తాగడం లేదు. ఎప్పుడో ఒకసారి తాగాలి అని అనుకుంటే ఇంటికే తెచ్చుకొని ఇంటి వెనక కూర్చొని తాగి అక్కడే పడుకుంటాడు. 4 సంవత్సరాల క్రితం తాగి అలా బుక్స్ కాలడం వలన, తన కూతురు చేతులు అలా అవ్వడం వలన చాలా మార్పు వచ్చింది తనలో. ముగ్గురు ప్రశాంతంగానే ఉంటారు, కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు వచ్చేవి. కానీ గత 2 సంవత్సరాలుగా అర్చన హాస్టల్లోనే ఉండడం వలన తనకి ఇదంతా అంతగా ఏమీ తెలియదు. పిల్ల కూడా పెరుగుతుంది, మనం అలా లొల్లీలు పెట్టుకోకుండా ఉండాలి అని ఇద్దరు ఉన్నదానిలో సర్దుకొని బతుకుతూ ఉన్నారు. నెక్స్ట్ డే కాలేజీ బస్టాప్లో మళ్ళీ అర్చన కనపడింది. కానీ ఈసారి అభి కోపంతో కాదు, కన్నింగ్గా చూశాడు. ఆ చూపులోని భావం అర్థమైన అర్చన కాస్త భయంగానే కాలేజీకి వెళ్ళింది. క్లాసులో ఇంట్రడక్షన్ టైంలో అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే, అప్పటి వరకు తెలుగు మీడియం అయిన అర్చనకి కాస్త ఇబ్బందిగానే ఉండేది. అందుకే చాలా తక్కువగా మాట్లాడేది. క్లాస్లో వాళ్ళతో కూడా పాపం ఎక్కువ మాట్లాడలేకపోయేది. తన ఇంగ్లీష్లో మిస్టేక్స్కి అందరూ నవ్వుతారు అని అదే అదనుగా తీసుకొని అర్చనాని బాగా ఏడిపించేవాడు అభి. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు జూనియర్స్కి మోటివేషన్ క్లాసు చెప్పడానికి వచ్చిన అదే కాలేజీలో చదువుకొని ఓన్గా బయట కంట్రీలో కంపెనీ పెట్టిన విక్రమ్ అనే వ్యక్తి వచ్చాడు కాలేజ్కి. తన ఆడిటోరియంలో మాట్లాడుతున్నాడు అని తెలిసి అందరికంటే ముందుగా వెళ్ళి, అర్చన వెల్కమ్ స్పీచ్ చెప్తుంది ఇంగ్లీష్లో అని చెప్పేసి వచ్చేశాడు.
ఇక అర్చన ఏమీ మాట్లాడక అందరి ముందు నవ్వుల పాలవుతుంటే చూసి ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయి ఫ్రెండ్స్తో వెనక కూర్చొని ఉన్నాడు. అర్చన నేమ్ అనౌన్స్ చేయగానే తనకు ఇంగ్లీష్ రాక పేరు పిలిచి వెళ్ళి మాట్లాడకపోతే లెక్చరర్లు ఏమంటారో అనే భయంతో, అసలు తన పేరు ఎవరిచ్చారు అనే డౌట్తో భయపడుతూ స్టేజ్ మీదకు వెళ్ళింది. మొదలైతే పెట్టింది రెస్పెక్టెడ్ సార్ అని. కానీ తర్వాత ఏమి మాట్లాడాలో తెలియక చుట్టూ చూస్తూ ఉంది. ఎదురుగా ఉన్న గుంపులో నవ్వుతూ కనపడుతూ ఉన్న అభి ముఖం చూసి అది తన పని అని అర్థమైనా కూడా ఇంక ఏమీ చేయలేక మనసులో తనకి నచ్చిన వాళ్ళని తలుచుకొని వాళ్ళ నవ్వు ముఖం గుర్తుకు రాగానే నవ్వుతూ తనకి నచ్చినట్టుగా మారడానికి ఇలా చదువుతున్నా, ఇంత మంచి కాలేజీలో సీట్ తెచ్చుకున్నా, మరి నేను ఇలా నవ్వుల పాలు అయితే తనకి నచ్చదు కదా అని తనలో తానే అనుకొని తనకు వచ్చిన వ్యక్తిని గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంగ్లీష్లోనే చెప్పింది. తను మాట్లాడుతున్న ఇంగ్లీష్లో చాలా మిస్టేక్స్ ఉన్నా కూడా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కాన్సన్ట్రేషను నవ్వుతున్న అర్చన అందమైన పెదాలపై, మాట్లాడుతున్నప్పుడు తను తిప్పుతున్న కళ్ళపై, చేతులపై అంత ఇన్ఫర్మేషన్ తను ఎలా గ్యాదర్ చేసింది అనే డౌట్తో, ఇంట్రెస్ట్తో కొందరు, అలా అందరూ అర్చననే చూస్తూ ఉన్నారు. అలా కాలేజీ స్టార్ట్ అయిన 1 వీక్లోనే అర్చన స్టార్ అయిపోయింది కాలేజీలో. అలా ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ కూడా వచ్చేసాయి. అందులో అర్చననే టాపర్ కావడంతో అందరికీ అర్చన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది. లక్ష్మీదయ ఎంత ఉన్నా సరస్వతి ముందు చేతులు కట్టుకొని నిలబడి ఉండాల్సిందే. అలాగే క్లాసులో ఎవరికి ఏం డౌట్ వచ్చినా అర్చన చాలా ఓపిక్గా నీట్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేది అందరికీ తలలో నాలుగులా ఉండేది. ఎలా అయినా సరే అర్చన నేర్పించాలి అని ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ అవన్నీ ఫ్లాప్ అవుతూ మళ్ళీ కొత్త ప్లాన్లు వేస్తూ ఉండేవాడు అభి. అలా కుదరడం లేదు అని తనని వేరే విధంగా కూడా ఇబ్బంది పెట్టాలి అని ఒకరోజు క్లాస్ అయిపోయి అందరూ వెళ్తూ ఉంటే అభి వచ్చి అర్చన చేయి పట్టుకొని తనని గోడకు నిలబెట్టి అభి 2 చేతులతో అర్చనని లాక్ చేసి అర్చన బేబీ అని చాలా హస్కీగా పిలిచాడు తన చెవి దగ్గర. అప్పటికే భయంతో బిగుసుకుపోయిన అర్చన అభి అలా పిలిచేసరికి ఏదో ఒక ట్రాన్స్లో ఉన్నట్టే ఉండి టెన్షన్లో తన డ్రెస్ని గట్టిగా పట్టుకొని చాలా భారంగా ఊపిరి పీలుస్తూ హా అని అంది అర్చన. ఓపెన్ యువర్ ఐస్ బేబీ. చిన్నగా కళ్ళు తెరిచి చూసిన అర్చన తన ఫేస్కి ఇంచ్ గ్యాప్లో తన ఫేస్ పెట్టి తననే చూస్తున్న అభిని చూసి భయం వేసి మళ్ళీ ఐస్ క్లోజ్ చేసేసింది అర్చన. అర్చన ఓపెన్ బేబీ అని మళ్ళీ మత్తుగా పలికి తన నుదురుకి అభి నుదురు ఆనించి బేబీ వింటున్నావా నేను చెప్పేది అని అన్నాడు. అసలు అర్చన ఈ ప్రపంచంలోనే లేదు. అలానే కిందకు చూసి తన పెదాలను చూసి వాటిని టచ్ చేయబోయి అర్చన నుదుటిపై కిస్ చేసి తనని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. అభి వెళ్ళిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసిన అర్చన ఒక్కసారిగా ఊపిరి గట్టిగా పీల్చుకొని అక్కడే కూలబడి బాటిల్లో వాటర్ తాగి తన గుండెపై చేయి వేసుకుని అలానే కూర్చుంది. బయటికి వెళ్ళిన అభి అబ్బా నేను దాన్ని ఏడిపించాలని కదా వెళ్ళాను, మరి నేనేంటి ఏదో గర్ల్ ఫ్రెండ్కి పెట్టినట్టు లవ్తో కిస్ చేశాను, అబ్బా దీని అందం నన్ను అనుకొని అక్కడే ఉన్న గోడని కాలుతో తన్ని, అయినా అది పని మనిషి, దానిపై నాకు ఫీలింగ్స్ ఏమిటి చిచి అని మళ్ళీ వెనక్కి వెళ్ళి హే అర్చన ఇదిగో నా రికార్డ్స్ అన్నీ నువ్వే రాయాలి అని చెప్పి అర్చన ఫేస్ కూడా చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక 10 నిమిషాలకి అర్చన కూడా ఇంటికి వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుండి కాలేజీలో ఇచ్చిన అసైన్మెంట్లన్నీ అభి అర్చనకే ఇచ్చి రాయమని, లేదంటే నా గురించి తెలుసు కదా ఈ విషయం ఎవరికైనా తెలిసిన ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటుంది అని భయపెట్టేవాడు. అలా 1 సంవత్సరం అయిపోయింది. అర్చననే కాలేజీ టాపర్. అభి చాలా కష్టంగా 1 సబ్జెక్టు మాత్రమే ఉండి మిగిలినవన్నీ పాస్ అయ్యాడు. ఇప్పుడు సీనియర్స్ అయ్యారుగా, అభికి కూడా ఫ్రెండ్స్ బాగా ఎక్కువయ్యారు.
తాగడం అలవాటైంది. సిగరెట్ కూడా తాగేవాడు. పబ్బులని, పార్టీలని అర్ధరాత్రులు ఇంటికొచ్చేవాడు. ఎప్పుడైనా బాగా తాగితే అక్కడే తన ఫ్రెండ్ ఇంట్లో పడుకునేవాడు. ప్రియా ఎంత ట్రై చేసినా తనను కంట్రోల్ అయితే చెయ్యలేకపోయేది. ప్రేమ్కి చెప్పినా ఆ ఏజ్ అలాంటిది, తనే నేర్చుకుంటాడు, నువ్వు టెన్షన్ పడకు అనేవాడు. అలా ఒకరోజు బాగా తాగి వస్తూ ఉంటే రోడ్డుపై డివైడర్కి గుద్దుకొని యాక్సిడెంట్ చేసుకున్నాడు. బండిపై నుండి ఎగిరి కింద పడి కాలుకి దెబ్బ తగిలింది. తలకి కూడా రోడ్డుపై పడి గీసుకొని పోయి రక్తం వస్తూ ఉంది. ఆల్మోస్ట్ 11 టైం అవడంతో రోడ్డు చాలా వరకు ఖాళీగానే ఉంది. అప్పుడే కూరగాయల లోడ్ వస్తే అది దింపి ఇంటికి వెళ్తున్న రంగమ్మ, సుబ్బయ్య, అర్చనకి రోడ్డుపై అలా పడిపోయి ఉన్న అభిని చూసి పరిగెత్తుకుని వెళ్ళి అభిని లేపడానికి ట్రై చేశారు. బాగా మత్తులో ఉండి దెబ్బల నొప్పి కూడా తెలియకుండా హే ఎవరు లే అని అరుస్తూ ఉన్న అభిని చూసి తన పరిస్థితిని అంచనా వేసి సుబ్బయ్య, అర్చన అభిని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడ కేసు అది ఇది అంటే ప్రాబ్లం అని రంగమ్మ పరిగెత్తుకుని వెళ్ళి ప్రియకు చెప్పి తనని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. ప్రియ కంగారుగా హాస్పిటల్ చేరేసరికి లోపల వాళ్ళు ఫీజు కడితేనే మేము జాయిన్ చేసుకుంటామని చెప్పడంతో అర్చన వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడంతో ఈ కార్ కీస్ అన్నా ఉంచుకొని ట్రీట్మెంట్ చేయండి అని అర్చన, సుబ్బయ్య డాక్టర్ని బ్రతిమలాడుతూ ఉన్నారు. కానీ అలా తీసుకోము అని డాక్టర్ చెప్తూ ఉన్నాడు. కంగారుగా వచ్చిన ప్రియ అక్కడ పరిస్థితిని చూసి ఆ డాక్టర్పై బాగా సీరియస్ అయ్యి వెళ్ళి బిల్లు కట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయిస్తుంది. స్కాను, ఎక్స్రే అన్నీ చేసి రైట్ లెగ్ లైట్గా ఫ్రాక్చర్ అయిందని, తలలో ఏమీ ఇంజురీస్ లేవు, జస్ట్ కొట్టుకుపోయిందని, కానీ లెగ్కి ఒక చిన్న సర్జరీ చేయాలి, 2 months బెడ్ రెస్ట్ కంపల్సరీ అని చెప్పి ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు డాక్టర్. అభికి యాక్సిడెంట్ అయిన 1 week తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తారు. 2 months కంప్లీట్ బెడ్ రెస్ట్ అని చెప్తారు. సో ఇక నో కాలేజ్, నో తిరుగుళ్ళు. అప్పుడే ఊరు నుండి వస్తారు అభి నానమ్మ. అభికి ఇలా యాక్సిడెంట్ అయింది అని తెలియగానే తన జాతకం ఊరిలో పూజారికి చూపించి కొన్ని దోషాలు ఉన్నాయని పరిహార పూజలు చేపించి ఒక తాయెత్తు, బొట్టు అన్నీ తీసుకుని వస్తారు. అన్నీ అభికిచ్చి ప్రియకు కూడా రోజు మర్చిపోకుండా బొట్టు పెట్టమని ఆర్డర్ వేసి ఇప్పుడు చాలా పెద్ద గండం తప్పిందని, కానీ అభికి 22 సంవత్సరాలు అంటే ఇక 3 సంవత్సరాల తర్వాత పెళ్లి చేయాలని, అప్పుడు తనకి ఉన్న గండం పూర్తిగా పోతుంది అని చెప్పి ఈ విషయం ముందే చెప్పి వాడిని ప్రిపేర్గా ఉండమని చెప్పి ప్రియకు అన్ని జాగ్రత్తలు చెప్పి ప్రతి సోమవారం శివుడి గుడిలో అభిషేకాలు చేయించమని చెప్పి ఒక 10 రోజులు అభితో ఉండి వెళ్ళిపోతుంది. ఈ యాక్సిడెంట్ తర్వాత అభిలో చాలా చేంజ్ అయితే వచ్చింది. రోజు తన కిటికీలో నుండి అర్చన వాళ్ళ ఇంటిని చూస్తూ తను ఏం చేస్తుందో అబ్జర్వ్ చేసేవాడు. తను ఈవినింగ్ రాగానే చుట్టుపక్కన ఉన్న పిల్లలకి ట్యూషన్ చెప్పడం, వాళ్ళతో పాటు వర్షం పడినప్పుడు వానలో డ్యాన్సులు వేయడం, అప్పుడప్పుడు తను కూడా ఈ ఇంటి వైపు చూడడం అన్నీ గమనిస్తూనే ఉండేవాడు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక ఒక్కసారి కూడా అర్చన ఈ ఇంటికి రానే లేదు. అసలు ఆ రోజు బుక్స్ తీసుకున్నాక ఇప్పటి వరకు రానే లేదు. మధ్యలో ఒకసారి రంగమ్మ వచ్చి ప్రియని కలిసి వెళ్ళిపోయింది, కానీ తనతో మాట్లాడలేదు. కనీసం అభి కూడా పిలిచి థ్యాంక్స్ చెప్పలేదు. మరి బాబు యాటిట్యూడు అలాంటిది కదా, కానీ చాలాసార్లు మాత్రం అనుకున్నాడు థ్యాంక్స్ చెప్పాలి అని. ఒక్కోసారి నెంబర్ కూడా డయల్ చేసి ఆగిపోయేవాడు. అలా 2 months బెడ్ రెస్ట్, ఆ తర్వాత కూడా కాలుకి కాస్త రెస్ట్ అని హాస్పిటల్లో ఉన్న 1 week అంతా కలిపి 3 months పట్టింది అభి పూర్తిగా కోలుకోవడానికి. అంతలో సెమ్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. రికార్డ్స్ అన్నీ అర్చన అభి చెప్పకుండానే రాయడంతో ఏదో తిప్పలు పడి అలా ఆ సెమ్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ సెమ్ కూడా. ఇలా రోజులు, నెలలు, అలా సంవత్సరం అయిపోయింది. అభిలో చాలా మార్పు వచ్చింది. అసలు అర్చనని ఇబ్బంది పెట్టడం లేదు. అయినా మ్యాక్సిమం రికార్డ్స్, అసైన్మెంట్స్ అన్నీ తనే అర్చన దగ్గర కాపీ చేసుకుంటున్నాడు. అంతేకాదు ఎవరైనా అర్చన జోలికి వస్తే లోపల ఉన్న ఒరిజినల్ అభి బయటకు వచ్చి వాళ్ళకి చుక్కలు చూపిస్తూ ఉన్నాడు.
ఒకరోజు అర్చన వచ్చి భయంగా కారిడార్లో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్న అభి ముందు నిలబడి ఉంది. ఎప్పటిలాగానే తల దించుకొని. ఏంటి అని అడిగాడు అభి. రికార్డ్స్ అంది తల ఎత్తకుండానే. హా ఇవ్వు అని అన్నీ కరెక్ట్గా రాసావా అని అడిగాడు. హా అని అలానే నిలబడి ఉంది. కానీ అభి పక్కనే ఉన్న తన ఫ్రెండ్ చూపులు తేడాగా అనిపించి తన దుపట్టా సర్దుకుంటుంది. అది గమనించిన అభి ఇంకో ఫ్రెండు, అరే తనని వెళ్ళమని చెప్పు అంటాడు. అప్పటి వరకు రికార్డు చూసిన అభి తల పైకెత్తి నువ్వు పో అంటాడు. హా అని అక్కడి నుంచి పరిగెత్తినట్టుగా వెళ్తుంది. ఏంటిరా ఆ లో క్లాస్ పిల్లతో నీకు? అయినా నేను కూడా కత్తిలా ఉంది అని ట్రై చేద్దామని అనుకున్నా. కానీ వాళ్ళ నాన్న కారు డ్రైవర్ అంట కదా. జాగ్రత్తరా, రికార్డులు అది రాస్తుంది అని నువ్వు హోప్స్ పెట్టుకోకు. నిన్ను బాగా వాడింది అనుకో, అంతే ఇంకా అని వెకిలిగా నవ్వుతాడు. అప్పటికే లో క్లాసు అని అనగానే కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటూ ఉన్న అభికి ఆ మాట విని కోపం బాగా పెరిగి కడుపులో ఒక పంచ్ ఇస్తాడు. ఇంకా ఏదో అనబోతున్నవాడు అమ్మా అని కడుపు పట్టుకొని అలానే కింద పడతాడు. ఫ్రెండ్ అన్నాన్రా, ఏమీ అనుకోకు. ఇంకా ఒక్క మాట అర్చన గురించి చెడుగా మాట్లాడినా, దాన్ని చిన్న చూపు చూసినా మర్యాద దక్కదు, జాగ్రత్త. ఏంటి నీ గొప్ప? రేపు తనకి జాబ్ వస్తే ఒకరోజు నీకంటే ఎక్కువ సంపాదిస్తుంది. కానీ నువ్వు ఇంకా 100 జన్మలు ఎత్తినా కూడా తనలాగా చదవలేవు. అంత మంచి క్యారెక్టర్ కూడా రాదు. అంతెందుకు, నీకు మీ నాన్న ఇచ్చే ప్యాకెట్ మనీ లేకుంటే, మీ నాన్న పేరు లేకుంటే నువ్వు నథింగ్. కానీ తను అలా కాదు. నువ్వు సన్ ఆఫ్ అని మీ నాన్న పేరు లేనిదే బయటికి రాలేవు. కానీ అర్చన వాళ్ళ నాన్నని ఈయన అర్చన ఫాదర్ అంట అని మాట్లాడుకుంటూ ఉంటారు బయట. అందులో ఏం గొప్ప ఉంది అని ఫీల్ అవుతున్నావా? అలాంటిది మనలాంటి వాళ్ళకి అర్థం అవ్వదు. వెళ్ళి మీ నాన్నని అడుగు. అలా మీరు పలానా వ్యక్తి తండ్రి అని పిలిచినప్పుడు కలిగే ఫీలింగ్ ఏంటో అని. సీరియస్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడే ఉన్న అర్చన వంక సీరియస్గా చూసుకుంటూ బయటికి వెళ్తాడు. తన వెనకే వచ్చిన అభికి ఉన్న కాస్త మంచి ఫ్రెండు, మామ నువ్వు సూపర్ రా, రోజు ఆ అమ్మాయిని ఏడిపిస్తావు అనుకున్నా, కానీ తన గురించి ఇంత గొప్పగా మాట్లాడతావని అనుకోలేదు అంటాడు. అవునరా, వాడెవడ్రా అర్చనని అనడానికి? నేను మాత్రమే అనాలి. అట్లా అందరూ అంటే మాత్రం ఊరుకునేదే లేదు అని కోపంగా సిగరెట్ తీసి వెలిగించి బైక్ స్టార్ట్ చేయి, ఇంటికి వెళ్దాం అని అంటాడు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందామా? ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.